బాలీవుడ్ సీనియర్ నటి సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ మాజీ భార్య మలైకా అరోరా మరోసారి వార్తల్లో నిలిచింది. 50 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్, ఫ్యాషన్ లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛపై ఆమె అభిప్రాయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా పేరొందిన మలైకా అరోరా తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన యంగ్ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ కలిసి కనిపించకపోవడంతో బ్రేకప్ పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మలైకా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి తన ఇష్టానుసారం జీవించే హక్కు ఉందని చెప్పింది. మనసుకు నచ్చిన వ్యక్తితో శృంగారం చేయడంలో తప్పు లేదని, దానికి పెళ్లి అవసరం లేదని స్పష్టం చేసింది. స్వేచ్ఛగా జీవించడమే ముఖ్యమని ఆమె అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను చర్చకు దారితీశాయి. కొందరు దీన్ని వ్యక్తిగత స్వేచ్ఛగా సమర్థిస్తుండగా మరికొందరు పబ్లిక్ ఫిగర్ గా ఇలాంటి మాటలు చెప్పడం సరికాదని విమర్శిస్తున్నారు. మలైకా ఎప్పటినుంచో తన జీవితాన్ని బోల్డ్ గా గడుపుతూ ఫిట్నెస్, ఫ్యాషన్ లో ఆశ్చర్యపరుస్తోంది. ఈ వ్యాఖ్యలతో మరోసారి ఆమె హైలైట్ అయింది. టాలీవుడ్ లో గ్లామర్ డాల్ గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే వరుస ఫ్లాప్లతో క్రేజ్ కోల్పోయింది. అయినా ఛాన్స్లకు కొదవ లేకుండా నవంబర్లో 2 చిత్రాలు రిలీజ్ చేస్తోంది. 15 రోజుల గ్యాప్ లో ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ తోనే యువతను ఆకర్షించింది. అందాలతో మెస్మరైజ్ చేసినప్పటికీ సినిమా డిజాస్టర్ కావడంతో శ్రమ వృధా అయింది. తర్వాత విజయ్ దేవరకొండతో కింగ్డమ్ లో నటించింది, కానీ ఆ చిత్రం కూడా ఫ్లాప్ అయింది. మంచి రోల్ కూడా దక్కలేదు. ఫ్లాపులు ఉన్న శ్రీలీలలా ఆమెకు ఆఫర్లు దక్కలేదు. ఇప్పుడు నవంబర్లో 2 సినిమాలతో లక్ టెస్ట్ చేసుకుంటోంది. ముందుగా ఈ నెల 14న కాంతా చిత్రం రిలీజ్ అవుతోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా రానాతో కలిసి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఈ నెల 28న రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ సినిమాతో ప్రేక్షకులను మరోసారి పలకరించనుంది. ఈ రెండింటిలో ఒక్కటి హిట్ అయినా భాగ్యశ్రీకి బ్రేక్ దక్కినట్లే. ఈ చిత్రాలు ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతాయని ఆమె ధీమాగా ఉంది. మరి రామ్, దుల్కర్లలో ఆమెకు ఎవరు అదృష్టం తెస్తారో చూడాలి. టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన జటాధర సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. తదుపరి 2 సాలిడ్ ప్రాజెక్టులపై కూడా స్పష్టత ఇచ్చాడు. ఈ ప్రాజెక్టులు చాలా సాలిడ్ గా ఉంటాయట. సుధీర్ బాబు ఎప్పుడూ డిఫరెంట్ స్క్రిప్టులు ఎంచుకునే నటుడిగా గుర్తింపు పొందాడు. ఆయన నటించిన జటాధర సినిమా ఈ నెల 7న అంటే రేపు రిలీజ్ కానుంది. హర్రర్, దైవిక అంశాల ట్రెండ్ ఉన్నప్పటికీ కంటెంట్ బలంతో ఈ చిత్రాన్ని స్వీకరించానని చెప్పాడు. ఇటీవల ఇంటర్వ్యూలో తన తదుపరి ప్రాజెక్టుల గురించి వెల్లడించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నానని, ప్రపంచంలో ఎవరు చేయని కాన్సెప్ట్తో రూపొందుతోందని తెలిపాడు. ఈ చిత్రం బాహుబలి రేంజ్ లో ఉంటుందని ధీమా వ్యక్తం చేశాడు. అలాగే సుధీర్ ఖాతాలో పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా లైన్ లో ఉంది. ఈ 2 ప్రాజెక్టులు ఆయన కెరీర్ లో మైలురాయిగా నిలుస్తాయని అంచనాలు వేస్తున్నారు. జటాధర ఫలితం తర్వాత ఈ చిత్రాలు మరింత హైప్ క్రియేట్ చేయనున్నాయి. లంకె బిందెలు